ఓం నమః శివాయ. కార్తీక పురాణం 20వ అధ్యాయము. పురంజయుడు దురాచారుడగుట. జనక మహారాజు చతుర్మాస వ్రత ప్రభావం గురించి వినిన తర్వాత వశిష్ఠునితోని, గురువర్య, కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినాలనే కోరిక కలుగుచున్నది. ఈ వ్రత మహత్యమును ఇంకనూ విశేషాలున్నాయా అని సంశయం కూడా కలుగుచున్నది. నా సంశయం నివారణకి మరిన్ని ఉదాహరణలతోని వివరించి నన్ను కృతార్థునిగా చేయుడని కోరెను. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో, ఓ రాజా, కార్తీక మహత్యమును గురించి అగస్త్య మహామునికి అత్రి మహామునికి జరిగిన ప్రసంగం ఒకటి ఉంది, దానిని వివరించెదను అని. పూర్వము ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి, ఓ అత్రిముని, నీవు విష్ణువు అంశయందు పుట్టావు. కార్తీక మాస మహత్యము నీకు పూర్తిగా తెలియను కాన నాకు వివరించండి అని కోరెను. అంత అత్రి మహామునిని, కుంభసంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది. కార్తీక మాసంతో సమానమైన మాసము, వేదముతో సమానమైన శాస్త్రము, ఆరోగ్య సంపదని మించిన సంపద, అటులనే శ్రీమన్నారాయణుని మించిన దేవుడు లేరు. ఏ మానవుడైనా కార్తీక మాసం నదిలో స్నానం చేసి శివకేశవుల ఆలయములో దీపారాధన చేసిన, దీపదానములు చేసిన కలుగు ఫలితము అపారము. దీనికొక ఇతిహాసం ఉంది. త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రాలు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసేవాడు. ప్రజలకు ఎట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను. ఇట్లుండా కొంతకాలానికి పురంజయుడు అమిత ధనాసచే, రాజ్యాధికార గర్వము చేత జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి కలవాడై, దయాదాక్షిణ్యాలు మాని, లోభి అయి, చోరులను చేరదీసి వారిచే దొంగతనాలు దోపిడీలు చేయిస్తూ కొల్లగొట్టుకొచ్చిన ధనములోని సగం వాటా తీసుకుంటూ ప్రజలను భయభ్రాంతులు చేసేవాడు. ఈ వార్త కాంబోజ, టెంకన, కొంకణ, కళింగాది రాజుల చెవున పడింది. వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజరాజును నాయకుడిగా చేసుకొని రథగజ తురగ పదాది సైన్య బలాన్వితులై రహస్యముగా వచ్చి అయోధ్య నగరాన్ని ముట్టడించి నలువైపులా శిబిరములను నిర్మించుకొని నగరాన్ని దిగ్బంధము చేసి యుద్ధానికి సిద్ధపడిరి. అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకున్న పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను. అయినను ఎదుట పక్షం వారు అధిక బలాన్వితులు ఉండటి చేత, తాను బలహీనుడిగా ఉండుట చేత విచారించి ఏమాత్రము భీతి చెందక శస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొని బేరి మోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు ఓంకరించి శత్రు సైన్యములపై పడెను. 20వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ.